ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 31వ తారీఖు గురువారం రోజున వృషభ రాశి వారికి దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు అనేది లైఫ్ టర్నింగ్ పాయింట్ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. పోతుంది. అయితే ఏ విధంగా మీ యొక్క లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేది ఈ రోజు మీరు చూడబోతున్నారు, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూలతలు ఫలితాలు వృషభ రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వృషభ రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరే సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే వృషభ రాశి వారు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఏదైనా సాధించాలనే తపనలో వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే జీవితంలో ఏ సమస్య ఎదురైనా సరే దాన్ని చూసి అస్సలు భయపడకుండా ఆ సమస్యను అధిగమించగలుగుతారు. అయితే ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. అలాగే జీవితంలో ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య ఉత్పన్నం అవుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2025వ సంవత్సరం జూలై 31వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు చూస్తే గనక ఈ రోజు ఊహించిన ఒక సంఘటన జరుగుతుంది. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మీకు లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ తిరగబోతుంది. అలాగే ఈరోజు మీరు చూడబోతున్నారు కెరియర్కి సంబంధించింది కానీ, వృత్తి జీవితానికి సంబంధించింది కానీ ఒక ఊహించని పరిణామాన్ని అయితే మీరు ఈరోజు మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. ఈ విధంగా మీ యొక్క లైఫ్ టర్నింగ్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎప్పుడు కూడా జరగని సంఘటనలు ఈ రోజు జరగబోతుంది. ఈ రోజు మీ యొక్క లైఫ్లో జరగబోయే అటువంటి సంఘటన పైన మీ యొక్క భవిష్యత్ అనేది కూడా ఆధారపడి ఉంది. అంటే ఉదాహరణకు చూస్తే మీరు ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలి అనుకుంటున్నారా, కానీ మొదలు పెట్టలేకపోతున్నారు. అనువైన స్థలం దొరకడం లేదు, అలాగే లోన్ రాక డబ్బులు దొరకకపోవడం, ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలతో మీ యొక్క ప్రయత్నాన్ని కూడా మీరు వాయిదా వేస్తున్నారు. అటువంటి ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రావటం, అనువైన స్థలం దొరకడం, డబ్బులు సమకూరటం, లేదా ఎవరైనా మీకు భాగస్వాములుగా ఒక మంచి అవకాశం ఇవ్వటం, అంటే మిమ్మల్ని వారి యొక్క వ్యాపార భాగస్వాములుగా ఎంపిక చేసుకొని మీకు ఈ విధంగా మంచి ఆఫర్ ఇవ్వటం, ఈ విధంగా ఏదో ఒక సంఘటన ద్వారా మీ యొక్క లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ అనేది కనిపించబోతుంది. ఉద్యోగస్తుల జీవితంలో కూడా ఊహించని పరిణామం అనేది ఉండబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా వృత్తి జీవితానికి, ఆదాయ మార్గానికి సంబంధించింది లేదా కెరియర్కి సంబంధించింది ఊహించని పరిణామం మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. ఇక ఒక రకంగా
చెప్పాలంటే మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తుందని చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతూ అనారోగ్య సమస్య నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే గనక ఖచ్చితంగా అనారోగ్య సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీరు వద్దనుకున్నటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని అర్థిస్తారు. అంటే వారితో బంధం ఇక మీరు వద్దు అని అనుకుంటున్నారు, కానీ వారు మాటి మాటికి మీ దగ్గరికి వస్తున్నారు. మీతో బంధాన్ని కలుపుకోవాలి అనుకుంటున్నారు. ఈరోజు ఒక సహాయాన్ని అడగడానికి కూడా మీ దగ్గరికి వస్తారు. అయితే ఎవరితో అయినా సరే శత్రుత్వాన్ని బదులుగా మిత్రుత్వాన్ని కోరుకోవడం అనేది చాలా ముఖ్యం. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయడం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారు ఎవరైతే ఈ మధ్య కాలంలో బంగారు ఆభరణాలు కానీ లేదా ఏదైనా ఇంటికి సంబంధించినటువంటి సామాగ్రి కానీ వస్తువులు కానీ కొనుగోలు చేయాలి అనుకుంటే ఈరోజు కొనుగోలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఒక పరిష్కారం లభించబోతుందని చెప్పుకోవాలి. ఇక వృషభ రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఏదైనా ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకి ఒక చక్కటి ఆఫర్ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ ముందుకు వచ్చేటటువంటి ఆఫర్ ఏదైనా సరే సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. అంతేకాని ఆడంబరాలకు పోయి అలాగే మీరు గొప్పలకు పోయి వచ్చిన అవకాశాలన్నీ మీ చేజేతులారా మీరు జార విడుచుకోకూడదనే విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. వృషభ రాశి వారు ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1-4 సార్లు ఆలోచించి తొందరపాటు నిర్ణయం అనేది మీరు తీసుకుంటే మీకు మంచిది కాదు. అలాగే మీకు బదులుగా కీడు జరిగే అవకాశాలు ఉంటాయి. తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. అలాగే ఈరోజు అనేది దినఫలాల ప్రకారం మీరు ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు ఒక చిన్న సమస్య ఎదురు కాబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏదైనా నూతన కార్యక్రమం మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరుని ఆరాధించండి. విఘ్నేశ్వరుని ఆరాధించడం వలన విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. అలాగే ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి కూడా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.